ప్రార్థన వినబడినది. మీ భార్య అయిన ఎలిజబెత్ మీకు కుమారుని కనును. అతనికి యోహోను అని పేరు పెట్టెను. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. జకరియా, ఇదిగో నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహు కాలము గడిచినది. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు, ఈ సువర్తమానము నీకు పంపబడింది. నీవు నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుతున్న వరకు నీవు మాటలకు మౌనమై ఉండు అని. మౌనమై ఉండు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇది ఎలాగ సాధ్యము? నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించెదవు. మరియు నీ బంధువురాలని ఎలిజబెత్ కూడా వృద్ధాప్యం నందు గర్భము ధరించినది. ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదు. ఇదిగో ప్రభు దాసురాలు ఈ మాట చొప్పున జరుగునుగాక. లైటింగ్ దండలు ఇస్తారా? దండలు ఇస్తారు ఇక్కడి నుంచి కదా స్టార్టింగ్. యెహోవా అనగా దేవుని స్తుతించుట. మరియ గర్భవతి, ఆమె రహస్యంగా విడనాడదు. దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మలో గర్భము ధరింపబడినదై ఆమె కుమారుని కనును. తన ప్రజలను ఆయన పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఎవరు గ్రామస్తులకు వారు వెళ్ళి అక్కడ మీ పేరు నామం చేయించవలసిన కోరుతున్నాం. ఎలాంటో చెప్పలేదనేరు, చేయలేదనేరు, నా పట్ల కొట్టారు. నేను అసలుకి 80 మంది పిల్లల్ని, 2 పిల్లల్ని అమ్మా, నా భార్య గర్భవతి. ఈ రాత్రి తలదాచుకొనుటకు కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి. నాకు దూర సందు లేదు కానీ మెరుగొక డోలంట. ఇక్కడ మాకే స్థలం లేదు. ఇంక మేము మీకేం ఇచ్చేది? పోండమ్మా పోండి. ఎవరమ్మా మీరు? అమ్మా, నా భార్య నిండు గర్భవతి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా. ఏంటంటే మా ఇంటికే చుట్టాలు వచ్చి ఇల్లంతా నిండిపోయింది. కాలు తీసి కాలు పెట్టడానికే చోట్లేదు. ఇల్లు కావాలంటే ఊపుకుంటూ వచ్చారు. ఇంతసేపు మీతో మాట్లాడాను చూడు. నా పెనిమిటి చూస్తే ఇంకేమన్నా ఉందా? వెళ్ళమ్మా వెళ్ళు. ఎవరు? అమ్మా, నా భార్య నిండు స్థూలాలు. మీ ఇంట్లో స్థలం ఉంటే కొంచెం ఇవ్వండి అమ్మా. అసలుకే మా ఇంట్లో గంపెడు మంది పిల్లలు ఉన్నారు. మాకే స్థలం చాలట్లేదు.
ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే పశువుల పాక ఖాళీగా ఉంది. భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. మన గురించి ఏమనుకుంటున్నారు? మీరు దయగలవారని, ప్రజలందరూ సుఖశాంతులు కారేవారు కాదని, మర్చిపోయా కోరేవారు అని అనుకుంటున్నారు ప్రభు. ఏం మంత్రి వర్య మాటలు తడబడుతున్నాయి? మేము మీ తమ్ముడు అమ్మాయ ప్రభు, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంతా వచ్చి ఉన్నారు ప్రభు. వారిని తీసుకొని రమ్ము. చిత్తం ప్రభు. ఎవరు మీరు? మేము తూర్పు దేశపు జ్ఞానులము. మా లేఖనముల ప్రకారం ఆ నక్షత్రముల ద్వారా ఒక మహారాజు జన్మింపబోచున్నాడు అని కనుగొన్నాడు. ఆ నక్షత్రము చూచి వచ్చి తిని ఆయనను నన్ను పూజించుటకు వచ్చి తిని మన శాస్త్రాలను పిలిపించండి. చిత్తం ప్రభు. మీ లేఖనం ప్రకారం బెత్లెహేములోని అలాగైతే ఆ శిశువు విషయమై తెలుసుకొనగానే ఆ వర్తమానమును అనుకొనిడి నేను వచ్చి పూజించదను. ఎందుకు